హరే కృష్ణ. కలియుగంలో పడటం చాలా దురదృష్టము మరియు చాలా అదృష్టమని కూడా శాస్త్రం చెప్తుంది. ఎందుకు దురదృష్టమో కూడా శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలోనే తెలియజేస్తూ ఉంటారు. ప్రాయేణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా. అంటే కలియుగంలో మానవ యొక్క ఆయుష్ చాలా తక్కువ ఉంటుందట. అండ్ కలహాలతో ఉంటారు. తర్వాత ఆయుష్ బాగా తక్కువ ఉండటం వల్ల వారి జీవితం తొందరగా ముగించబడుతుంది, జీవిత లక్ష్యం నెరవేరకుండా. కానీ ఒక అదృష్టం ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశక నాం కలికల్మష నాశనం నాత పరతరూపాయి సర్వవేదేషు దృశ్యతే ఉంది శాస్త్రంలో 11వ స్కందంలో. అంటే ఈ 16 శబ్దాల యొక్క నామం చూస్తే హరే కృష్ణ మహామంత్రం, ఈ 16 శబ్దాల నామం కలికల్మష నాశనం, కలికల్మషాన్ని నశింపజేస్తుంది. తద్వారా మనిషికి ముక్తి రావడం చాలా ఈజీ అయిపోతుంది. అంటే హరే కృష్ణ మహామంత్ర జప సాధన ద్వారా మనిషి ఈజీగా ముక్తి పొందుతాడు. లేకపోతే ఈ కలియుగంలో చాలా దారుణమైన స్థితిలో ఉంటారన్నమాట. కలహాలతోనూ గొడవలతోనూ బాధపడుతూ జీవుడు పతనం చెందుతాడు హరినామం చేయకపోతే. అందుకు మంచి అవకాశము ఇది. హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం వల్ల, ఈ సాధన చేయటం వల్ల మనిషి ఉద్ధరించబడతారు, లేకపోతే చాలా ప్రమాద స్థితిలో ఉంటాడని ఇది అర్థం. హరే కృష్ణ.